కృష్ణదేవరాయలు వారు పడవ మీద ప్రయాణం చేస్తున్నారు. ఆయనకి ఒక చక్కటి క్యూట్ డాగ్ ఉంది. దాన్ని ఆయన పెంచుకుంటున్నారు. కానీ అయ్యో సడన్ గా డాగ్ అంతా అల్లరి చేస్తుంది. కృష్ణదేవరాయలు కూడా దాన్ని కంట్రోల్ చేయబోతున్నారు. రాయలు వారు అనుకుంటున్నారు, ఏంటిది అకస్మాత్తుగా ఇంత అల్లరి చేస్తుంది, షూ షూ అవ్వట్లేదు. ఇక తన వల్ల కాక అక్కడ తెనాలి రామకృష్ణ చూసి నవ్వుతూ ఉంటే తెనాలి ఇక్కడికి రా అని పిలుస్తారు. అప్పుడు చెప్పండి రాయల వారు అని తెనాలి రామకృష్ణ అక్కడికి వచ్చి అడుగుతారు, ఏమైంది రాయల వారు అని. ఈ కుక్క నా మాట వినట్లేదు, నువ్వే ఏదో చెయ్యి అంటే నేను చూసుకుంటానని చెప్పి ఆ కుక్క పిల్లని ఇలా తీసుకుంటాడంట. దాని తర్వాత ఇలా తీసుకుని అక్కడే సముద్రం అలా వెళ్తుంది కదా, డబుక్కు మందాన్ని ముంచేస్తాడు. అయ్యయ్యో అది ప్రాణభయంతో ఎక్కడ నేను చచ్చిపోతానేమో అని ఇట్లా ఈదుతుంది. మళ్ళా ఇలా పైకి తీస్తాడు, ఇంకొకసారి ముంచుతాడు. రాయల వారికి అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడు ఇతను అని. తర్వాత ఇలా తీసి అలా వదిలేస్తాడు కుక్కని. రాయల వారు వెంటనే దానికి చక్కగా ఒక షాల్ కప్పి దాన్ని మరీ చలేస్తుంది కదా అంటూ అలా చూసుకుంటుంటే, మీరు ఏం చేయకండి, మీరు దూరంగా వచ్చేసేం చూద్దాము అంటే ఆ కుక్క అలా మొత్తం ముచ్చుకుని సైలెంట్ కూర్చుందంట. రాయలు వారు ఆశ్చర్యపోతారు, ఇందాక వరకు అలా బొబ్బవని మొగుడుతున్న కుక్క ఇప్పుడు అకస్మాత్తుగా ఇంత సైలెంట్ అయిపోయిందేంటి, అంత అల్లరి చేసిందే, ఏమైంది అల్లరంతా అంటే తెనాలి రామకృష్ణ చెప్తాడు, తనకి ఇక్కడ ఇంత సురక్షిత స్థానం ఉందని తెలియదు. తను ఏమనుకుంటుంది, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా బెటర్ ప్లేస్ కావాలని నాకు ఊహిస్తుంది. అందుకే దానికి బయట ఎలా ఉంటుందో చూపించాను. బయట అలా ఉండేసరికి మీరు ఇచ్చే ఈ అద్భుతమైన ట్రీట్మెంట్ చూసి అది ఇంత సురక్షిత స్థానంలో ఇంత సేఫ్ హ్యాండ్స్లో ఉన్నానా, నేను అల్లరి చేయకూడదు కదా అని సైలెంట్గా ఉంది అని చెప్తాడు. కృష్ణదేవరాయలు అంటారు, నీ తెలివే తెలివి రామకృష్ణ అని. సరే, అసలు సడన్గా ఈ కథ ఎందుకు చెప్పాను మీకు అని ఆలోచిస్తున్నారా? ఇది ప్రతి ఒక్కరి లైఫ్కి రిలేట్ చేసుకోవాల్సిన కథ. తెనాలి రామకృష్ణుడు ఆ కుక్క పిల్లకి చేసింది ఏమనుకుంటున్నారు? జస్ట్ స్మాల్ ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్ తెలుసా? సపోజ్ ఇమాజిన్ మనం పిల్లలం ఏం చేస్తున్నాం, మన పేరెంట్స్ మన కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన స్మైల్ చూద్దామని వాళ్ళు చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, లేదా టైం పాస్, దట్స్ ఇట్. సో అది వాళ్ళకి ఎలా అనిపించింది, నేను ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నా, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మేము ఎంత త్యాగం చేస్తున్నాము, ఇంత ప్రేమని పంచుతున్నాం వాళ్ళకి, కానీ వీళ్ళు మా మాట వినట్లేదు, తప్పుడు దారిలోకే వెళ్తున్నారు. ఇలా అయితే ఎలా? మీరు ఒక్కసారి ఆలోచించండి. బయట ఎంతమంది పిల్లలు ఉన్నారు పేరెంట్స్ లేని వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అడగండి, ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇట్స్ హారబుల్. లేదా మీరు ఒకసారి ఆలోచించండి, డే స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మా అమ్మా అమ్మా, లేదా బయటికి వెళ్ళండి నానా నానా. అఫ్ కోర్స్ మనకి 2 వర్డ్స్ లేకుండా డేనే గడవదు. సో వాళ్ళంతా త్యాగం చేస్తుంటే తిరిగి మనమే ఇవ్వగలం. వి షుడ్ అండర్స్టాండ్. వాళ్ళు చిరాకు పడతాము, నాకు ఇంకా కావాలి, ఇంకా బెటర్ కంపేర్ చేసుకుంటాం కాదు. ఉన్న దాంట్లో మన పేరెంట్స్ మనల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అండర్స్టాండ్ దట్ అండ్ వి షుడ్ మూవ్ ఆన్. లైక్ మనం వాళ్ళ కోసం ఏదైనా చేద్దాము అనేటట్టు ఆలోచించండి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ రెస్పెక్ట్ దేర్ బౌండరీస్. వాళ్ళు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా చూసుకుంటే దాంట్లో ఉందాం. బికాస్ తర్వాత యూ షుడ్ అండర్స్టాండ్, ఆ డాగ్ ఎలా అయితే బోట్లో చక్కగా కూర్చుని ఉంటే బాగుండేదిగా, లేకపోతే తెనాలి రామకృష్ణుడు ఎందుకు దాన్ని ముంచుతాడు సీలో, అవునా కదా? తనకి అప్పుడు ఏం అర్థమైంది, బయట చాలా ప్రమాదకరంగా ఉంది, నేను లోపలే సేఫ్గా ఉన్నాను. మనకు ఆ పరిస్థితి రాకూడదని ముందే మనం మీకు అది చెప్పుకుంటున్నాం. సో లవ్ యువర్ పేరెంట్స్ అండ్ డూ సంథింగ్ ఫర్ దెమ్. దే ఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ.